హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చికెన్ బిర్యానీ తయారు చేస్తాం. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. మా అమ్మ చాలా బాగా చేస్తారండి వంటలు. చికెన్ బిర్యానీ అయితే ఇంకా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మూత పెట్టేయాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ కలపాలి. కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా. కలిపి మళ్ళీ మూత పెట్టేయాలండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. చాలా బాగా ఉడుకుతుంది. నీళ్ళు చికెన్లో నీళ్ళు ఊరుతాయండి, అందుకనే ఫస్ట్ వాటర్ పోయకూడదు. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోయాలండి. చికెన్ ఉడకడానికి ఒక గ్లాస్ వాటర్ పోయాలి. పోసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు చికెన్ బిర్యానీ అయిపోతుంది తినాలి అనేసి. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. చాలా బాగా ఉడుకుతుందండి. చాలా బాగా ఉడుకుతుందండి. ముక్కలు మెత్తగా అయ్యాలో లేదో, ఉడికాయో లేదో చూసుకోవాలండి. చాలా మెత్తగా ఉడికింది. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో చికెన్ అనేది. మెత్తగా అయితే ఉడికిపోయిందండి చికెన్. చాలా మెత్తగా అయితే ఉడికిందండి. మీరే చూడండి. బాగా కలిపి ఇప్పుడు నీళ్ళు అయితే పోసుకోవాలండి. మనం 3 గ్లాసులు రైస్ వేసాము, దానికి ఇప్పుడు 4 గ్లాసులు వాటర్ పోద్దాం. ఇందాక చికెన్ ఉడకడానికి 1 గ్లాసు వాటర్ పోసాం కదండి, మొత్తం 5 గ్లాసులు వాటరు. ఎలాగో చికెన్లో ఉడికేటప్పుడు నీళ్ళు ఊరుతాయి, అవి సరిపోతాయండి మొత్తానికి. 5 గ్లాసులు వాటరు, 3 గ్లాసులు రైస్. మూత పెట్టేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. రైస్ వేసేసాను, అది వీడియో తీయలేదండి. కొత్తిమీర వేసి మూత పెట్టేయాలండి. ఇప్పుడు మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే ఆవిరి బయటికి వెళ్ళకుండా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి రైస్ ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా ఉడికిందండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మనం ఎప్పుడైనా సరే చికెన్ బిర్యానీ అయినా ఏమైనా సరే అల్లం పేస్టు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తెల్లగడ్డ పేస్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి. చూడండి చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందో. ఫస్ట్ అయితే మా వారికి వేసి చేస్తున్నానండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా బాగా టేస్ట్ కూడా వచ్చిందండి. ఇప్పుడైతే మా వారికి వేసిస్తున్నానండి. అన్నం అయితే చాలా టేస్ట్గా ఉంది.
ఇక్కడ మా వారు కూడా టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది అనేసి. చాలా బాగా వచ్చింది, సూపర్గా ఉందండి. మా వారు తిని చాలా బాగా